ఈ AB6 అభివృద్ధి చెందాలని, AB6 ద్వారా అందరికి కూడా సమాచారం పూర్తిగా పోవాలని చెప్పి కూడా AB6 అందరూ చూడాలని చెప్పి కూడా కోరుకుంటూ, బ్రాహ్మణ సంక్షేమ వేదిక తొలి వార్షికోత్సవ సభ హైదరాబాద్ ఉప్పల్లోని శ్రీ సాయి త్రిశక్తి ఆలయంలో అత్యంత ఆడంబరంగా జరిగింది. అంచనాలకు మించి బ్రాహ్మణులు తెలుగు రాష్ట్రాల నుంచి తరలి రావడంతో అసౌకర్యానికి మన్నించమని కోరుతూ త్వరలోనే ఏపీలో కూడా తొలి వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తామని దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వారికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బాల శ్రీనివాస్ ప్రకటించారు. సభకు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల నుంచి తరలి రావడంతో సభా వేదిక సరిపోకపోవడంతో అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పక్కనే ఉన్న పెట్రోల్ బంక్, మరో పక్కనే ఉన్న ప్రైవేట్ బిల్డింగ్లో చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అసౌకర్యం జరిగి ఉంటే మన్నించాలని కోరిన బాల శ్రీనివాస్ త్వరలోనే ఏపీలో కూడా సభ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ముందుగా ప్రసంగించిన బాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మోహన్ గాంధీలు ఏడాది పొడవునా సాధించిన విజయాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అనేక హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో అపోలో ఫార్మసీ, బజాజ్ ఎలక్ట్రానిక్స్, ఓయో రూమ్స్, చైతన్య విద్యా సంస్థలు, చందన బ్రదర్స్ వంటి అనేక సంస్థలలో రాయితీల్లో ఉచితంగా సేవలు అందిస్తున్నామని, కేవలం 1 సంవత్సరంలో ఇన్ని సంస్థలతో ఒప్పందం తీసుకోవటం బ్రాహ్మణుల చరిత్రలో ఇది ఒక రికార్డుగా భావించామని, అంతేకాక వివాహ సమాచారం కోసం తాము డిజైన్ చేసిన వెబ్సైట్కు విశేష స్పందన వస్తుందని, ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2 రాష్ట్రాల్లో నలుమూలలా ఉన్నటువంటి అనేక మంది బ్రాహ్మణులు, దాదాపు ఇప్పుడు మాతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు 80,000 మంది ఉన్నారు. మా టార్గెట్ 15 లక్షల మంది బ్రాహ్మణులకు మేము సేవలు అందించాలి. ఒక నయా పైసా తీసుకోకుండా సేవలు అందించాలి. బ్రాహ్మణ సంఘాల చరిత్రలో మేము చేస్తున్నటువంటి సేవలు ఏ సంఘం చేయట్లేదు. మీరు ఖచ్చితంగా రాసుకోవచ్చు. ఏ సంఘమన్నా, మేము సంఘాన్ని విమర్శించట్లేదు, వాళ్ళు చేయట్లేదు అంటున్నాం, వారు చేయట్లేదు అంటున్నాం తప్ప వారిని చేయమని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి ఏ సంఘం కూడా చేయనటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, ఎన్నోసార్లు గత సంవత్సర కాలంగా మా కార్యవర్గ సభ్యులందరినీ కూడా పరిగెత్తిస్తున్నాం. పగలు రాత్రి ఎక్కడొక్కడ ఏదో ఒక కార్యక్రమం. AB6 ఛానల్ చూస్తే మా కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు డైరెక్ట్గా మాకు ప్రసారం చేస్తున్నారు. అందుకే వారు మాకు వెనక ఉండి మేము చేస్తున్నటువంటి తప్పులు సరిదిద్దుతూ మా అడుగులో అడుగేస్తూ వారు మాకు ఎంకరేజ్ చేస్తున్నారు. నిన్ను జనవిజ్ఞాన వేదిక వాళ్ళు హేతువాదులు, నాస్తికులు, బౌద్ధులు, క్రైస్తవులు, ఇస్లామీయులు, టెర్రరిస్టులు, ప్రభుత్వాలు అందరూ కూడా నీ మీద దాడి చేస్తారు. వీడేం చేస్తున్నాడు ఈ బ్రాహ్మణుడు? లోకా సమస్త సుఖినో భవంతు అంటున్నాడు. నాకొకరికి రిజర్వేషన్ కావాలనలా ఏ రోజు బ్రాహ్మణుడు. ప్లీజ్ అండర్స్టాండ్. బ్రాహ్మణులందరూ చేసిన పోరాటం వలన మోడీ గారు 10% ఏమీ లేదు. ప్లీజ్ అండర్స్టాండ్. అగ్రవర్ణాలకు ఇచ్చిన 10% రిజర్వేషను బ్రాహ్మణుల చైతన్య పోరాటం ద్వారా వచ్చింది కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి ఈ చులకన భావం పోవాలంటే కావాల్సిన సమైక్యత కోసం బ్రాహ్మణ సంక్షేమ వేదిక పెట్టాం. పాయింట్ నెంబర్ 1, 37 దాడిలో ఒక దాడి. 2వ దాడి, ఇది మనకు మనమే చేసుకుంటున్న దాడి. నిన్ను గురించి నీవే ఏ రోజు ఒక గాయత్రి మంత్రం జపించాలని నువ్వు అనుకోలే. టెక్నాలజీ మాయ. ఎవరిని కట్టినా కూడా, ఎవరిని ఎదిరించినా మై సన్ ఈస్ దేర్ ఇన్ షికాగో అండ్ మై డాటర్ ఈస్ దేర్ ఇన్ డల్లాస్ అంటున్నారు. ఎక్సలెంట్ సార్, మీరు ఎక్కడంటే ఐఎమ్ దేర్ ఇన్ ది ఓల్డ్ ఏజ్ హోమ్ అంటున్నారు. ఈ దౌర్భాగ్యం నుంచి బయటపడి మనకు స్వీయ కల్పిత అటాక్ ఏదైతే ఉందో అది మనం బయటపడాల్సిన బాధ్యత ఉంది. 3వది, టెక్నాలజీ సంస్కృతిలో ఈ మాయలో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, సోఫిస్టికేటెడ్ మెషినరీ, సూపర్ కంప్యూటరైజేషన్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనే పేరుతో ఎంతసేపు అబ్బాయిని అమెరికాకు పంపిస్తామా అని ఆలోచిస్తున్నామే తప్పితే అసలు ఈ ధార్మికతను ఎలా కాపాడుకోగలం అని చెప్పి మనం అనుకోవటంలా, గురువుల్ని గౌరవించటంలా, మన వాళ్ళని మనం కాపాడుకోవాలని లేదు. ఇది 3వ అటాకు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భువనేశ్వరి పీఠం ఉత్తరాధికారి శ్రీ 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 కమలానంద భారతీ స్వామివారు హాజరై వారి శుభాశీస్సులు అందించారు. ఆ తర్వాత స్వామీజీ ప్రసంగించారు. బ్రాహ్మణుల స్థితిగతులపై స్వామీజీ ప్రసంగంలో చెప్పిన విషయాలు ఆకస్మికంగా ఆశ్చర్యంగా ఉండడమే కాకుండా సున్నితంగా ఆయన విసిరిన బాణాలు బ్రాహ్మణుల్ని ఆలోచింపచేశాయి. నేను చూస్తుంటాను, గ్రామాలకు వెళ్ళినప్పుడు గ్రామాల్లో ఉండేటువంటి అనేక బ్రాహ్మణ కుటుంబాలకు వెళతాం. వాళ్ళ పిల్లలు ఎదురుగా వచ్చి కూడా నిలబడరు, సిగ్గుపడతారు. ఎక్కడో కారులో వచ్చాడినా, హైదరాబాద్ నుంచి వచ్చాడు, చాలా గొప్పవాళ్ళే వచ్చారు, మేము ఇలా వెళ్ళి వాళ్ళ ముందు నిలబడితే ఎలా అని ఒక ఆత్మ న్యూనతతో తలుపు వెనక నిలబడి ఉంటారు మన బ్రాహ్మణ బిడ్డలు గ్రామాల్లో. వాళ్ళని మనమే వెళ్ళి భుజం మీద చేసి ముందుకు తీసుకొచ్చి ఒక ఫోటో తీసుకొని
4 మాటలు మాట్లాడితే ఎంతో సిగ్గుపడుతూ బిడియపడుతూ మొహమాట పడుతూ మన పక్కన నిలబడతారు. ఈ దీనమైన దైన్యమైన స్థితి ఆ కుటుంబాల్లో నుంచి వెళ్ళిపోవాలా అని మనం పనిచేయాలి. గొప్ప విషయం ఏంటంటే అందరికీ తెలియవచ్చు, తెలియకపోవచ్చు. కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ ఉన్న బ్రాహ్మడైనా, గ్రామంలో ఉన్న వాళ్ళైనా ఎవరికి చేయూతనివ్వాలో, ఎవరికి చెయ్యి అందించాలో వాళ్ళకి ఎంత సాధ్యమైతే అంత సాధ్యం వెళ్ళి వాళ్ళ గడప దొక్కి వాళ్లకు ఉపవాసము లేకుండా చేయాలని సంకల్పించి పనిచేశారు. కొన్ని లక్షల మంది పనిచేశారు. సేవాభావం పెళ్ళుబుకింది. ఇది కూడా గొప్ప విషయం. కాబట్టి మనం అందరం కూడా చైతన్యవంతులు కావాలి. మీరంతా బ్రాహ్మణులు అమాయకులుగా ఉండొద్దు. సినిమా హీరోల కట్టౌట్లకి పాలాభిషేకం చేసే బ్యాచ్లు మీరు చేరద్దు. మీరు శ్రీరాముడికో, శ్రీకృష్ణుడికో, శివుడికో అభిషేకం చేసేవాళ్ళు మీరు. కాబట్టి క్రేజ్లోకి వెళ్ళొద్దు, క్రీజులో ఉండండి. మీ క్రీజ్ వేరే ఉంది, మీరు ఉండవలసిన మైదానం వేరే ఉంది. దాన్ని వదిలిపెట్టిపోకండి. కాబట్టి మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉందాం. సమాజంలో వస్తున్న మార్పులు, ఈరోజున గ్రామాల్లో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉందంటే ఆ బ్రాహ్మణ కుటుంబము అనేక కులాల చేత ఆదరించబడుతూ బతుకుతూ ఉన్నారు. సమాజంలో పెద్ద మార్పు వచ్చింది. మన బంగారయ్య శర్మ గారు నేను టీవీల్లో మాట్లాడితే వాళ్ళంతా ఈడ్చి కొడితే 10 మంది కూడా ఉంటారు. మొత్తం 2 రాష్ట్రాల్లో ఈడ్చి కొడితే 10 మహా అయితే 4-5 ఉంటారు. కానీ 7,000 కులాల్లో బ్రాహ్మణుడికి నమస్కారం చేసేవాళ్ళు కనీసం 7-8 కోట్ల మంది ఉంటారు. ఈరోజు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ వాళ్ళందరూ మనల్ని నెత్తి మీద పెట్టుకుంటున్నారు. టీవీలో చూసి మీరు అనవసరంగా పాడుకోవద్దు. అప్పుడప్పుడు మాకు ఏం టైం పాస్ కాకపోతే టీవీలోకి పోతా, లేకపోతే మేము కూడా పోము. కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న శృంగేరి పీఠం తెలుగు రాష్ట్రాల రాజ్య సంచాలకులు బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ మాట్లాడుతూ ధర్మశాస్త్రాలు చదువుకున్న బ్రాహ్మణులు ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలని, దానివల్ల జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగి సుఖశాంతులు పొందవచ్చని, యజ్ఞాలు యాగాల్లో అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. నిజంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక అని ఏర్పాటు చేసి, రకరకాల పేర్లు ఉంటాయి కానీ బ్రాహ్మణ సంక్షేమమే దీని యొక్క ప్రధాన లక్ష్యము అని చెబుతూ ఆ పేరు కూడా సంస్థకి తగ్గట్టుగా ఉండడం, దాని ప్రథమ వార్షికోత్సవం చేసుకోవడం, అది స్థాపించినటువంటి మా బాల శ్రీనివాస్ గారికి, అట్లాగే మా మోహన్ కుమార్ గాంధీ గారికి, ఇంకా అందులో ఉండే సభ్యులకి, అనేక జిల్లాలు ప్రాంతాల ఇన్ఛార్జీలందరికీ కూడా ముందు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉత్తరోత్తర ఇది ఇంకా అభివృద్ధి చెంది బ్రాహ్మణత్వానికి ఒక ఐడెంటిటీ కింద ఉండాలి అని నేను ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే దానహీనుని చూచి ధనము నవ్వు, మంచి 2,000 రూపాయల నోటు జేబులో పెట్టుకున్నాడు, తళతళ మెరుస్తూ బయటికి కనిపించేట్టుగా పెట్టుకున్నాడు. ఆ జేబులో పెట్టుకొని ఇది నా నోటు, నా నోటు, నా నోటు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అమ్మవారు అనుకుంటుంది, అరే నా పేరు చెంచలరా, నిన్న నాదని వాడన్నాడు రా, మొన్న నాదని వాడన్నాడు రా, అవతల మొన్న నాదని వాడన్నాడు, ఇప్పుడు నీ జేబులో ఉన్న నాది అంటున్నావు, అమాయకత్వంగా నాది 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 అని అక్కడికి ఆగిపోకు, అది నీ జేబులో ఉన్ననాడే ధర్మాన్ని ఆచరించు. ఆ ధర్మాన్ని కనుక నువ్వు ఆచరించినట్లయితే అదిగో వైకుంఠధామంలోనో కైలాసంలోనో కొంత ప్రదేశాన్ని ఉంచుకొని ఆయన అనుగ్రహానికి పాత్రుడివి అవుతావు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న బ్రాహ్మణ సంఘాల ముఖ్య సలహాదారులు మంగపతిరావు మాట్లాడుతూ బ్రాహ్మణ మహిళల పట్ల అమర్యాదగా, అసభ్యంగా ప్రవర్తించిన ఏ ఒక్కరిని వదలమని, అదేవిధంగా అర్చక పురోహితులపై దాడులను ప్రతిఘటిస్తామని, సినిమాలలో, టీవీలలో తమ కులాన్ని కించపరిచే సన్నివేశాలను ప్రసారం చేస్తే సహించమని, ఎలాంటి పోరాటానికైనా త్యాగాలకైనా తాము సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు. ఇవాళ ఎక్కడ చూసినా ఎవరు పౌరోహిత్యం చేస్తున్నారో మనకు తెలియదు. మనం ఊళ్ళో పెట్టాం, మన గ్రామాలు అక్కర్లేదు. స్వామివారు పోయి గ్రామాల్లో పూజ చేసేవాళ్ళు లేడు, పూజలు చేసేవాళ్ళు లేడు. స్వామివారు నియమించిన వాళ్ళు 4-5 గ్రామాలు సైకిళ్ళ మీద తిరిగి పూజ చేసే సందర్భం కూడా ఉంది. మనకేం కావాలి? హైదరాబాద్ సిటీ కావాలి, ఇక్కడేమన్నా ఉంటే జరగాలి. ఏం జరగటం లేదంటే మన బ్రాహ్మణులు అంటే మీరు బ్రాహ్మణ ఐక్యత లేదండి, బ్రాహ్మణ ఐక్యత లేదండి, బ్రాహ్మణ ఐక్యత లేదని అనుకోవటం పరిపాటైన మాట అయిపోయింది. అబ్బే మన వాళ్ళొట్ట బెలవాయిలో అని చెప్పినట్టుగా మన వాళ్ళొట్ట బెలవాయిలే అది అనుకుంటున్నాం తప్ప దీనికి కారణం ఎవరు అని మనం ఆలోచించడం లేదు. దురదృష్టవశాత్తు దీనికి కారణం మనమే.
కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా పాల్గొన్న AB6 న్యూస్ ఛానల్ అధినేత విష్ణుదాస్ శ్రీకాంత్ మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమ వేదిక బ్రాహ్మణులందరికీ రాయితీలతో అందజేస్తున్న సేవలను కొనియాడుతూ వారి సేవలను తమ న్యూస్ ఛానల్లో నిరంతర ప్రసారం చేస్తున్నామన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఏ సంఘం వారైనా స్వచ్ఛందంగా చేస్తున్న వారెవరైనా సరే వారి సేవలను వెలుగులోకి తీసుకొస్తూ విస్తృత ప్రచారం ద్వారా బ్రాహ్మణుల మధ్య ఐక్యతకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక సైనికులు, ఆ నాయకులు బాలా శ్రీనివాస్ గారు, మోహన్ గాంధీ గారు, అందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నేను ఎక్కువ సమయం తీసుకోను. AB6 ఛానల్ నడుపుతున్నదే మీ అందరికీ తెలుసు. బ్రాహ్మణుల ఐక్యత కోసం మాత్రమే ఈ ఛానల్ పెట్టాము. ఆ ఐక్యత లేకపోతే మన మనుగడ, ఉనికి అనేది పోతుంది. మన పూర్వీకులు కాపాడిన గౌరవం మీద మాత్రం వచ్చిన పదవులు మాత్రమే. మిగతా వాళ్ళు డెవలప్ కాకపోవడానికి కారణము మనలో ఐక్యత లేకపోవడం. ఈరోజు 1000 మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక కుటుంబము, 5 కుటుంబాలను తీసుకోండి. 5 కుటుంబాల్లో ఒక్క ఇంటికి 3 ఉంటారు, 15 మంది. రాబోయే రోజులలో ఒక ఉద్యమం మనం తీసుకొచ్చినామంటే మీ తరపునే 15,000 మంది వస్తారు. ఈ హైదరాబాద్ను దిగ్బంధం చేయవచ్చు. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. చట్టసభల్లో బ్రాహ్మణ వాదం వినబడుతుంది. బ్రాహ్మణులు అంటే బలం తెలుస్తుంది. మన బలం ఉంది. మన బలం పోవడానికి, మనం బలహీనలు కావడానికి, మన హక్కులు సాధించుకోకపోవడానికి కారణం మన నిర్లక్ష్యమే, మనదే అనేది ఒకటి గుర్తించి మేధావులైన ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా AB6 లక్ష్యం కూడా అదే. బ్రాహ్మణుల్లో చైతన్యం తీసుకొచ్చి రాబోయే రోజులలో రాజకీయంగా కానీ మిగతా రంగాల్లో కానీ మనది ఉండాలి, మన వాదం అనేది గట్టిగా ఉండాలి. లేకపోతే రాబోయే తరానికి మనం ఇచ్చేది ఏం లేదు, బానిసత్వం తప్ప. అదొకటి మీరు ఆలోచించి అందరు నిర్ణయం తీసుకోవాలి. కరోనాతో ఇబ్బంది పడుతున్న బ్రాహ్మణుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఆత్మీయ అతిథి రవీంద్రనాథ్ ఆచార్యులు మనం ఐకమత్యంగా ఉందాం. 4 గడ్డి పరకలు కలిస్తే ఏనుగును కట్టేస్తాయి. మనం ఇంతమందిని కలిస్తే పరస్పర సహకారం ఉంటే మనం సాధించలేనటువంటిది ఏదీ లేదు. అలాగే మనము ఇలా చాచే స్థితి నుంచి ఇలా పెట్టేటువంటి స్థితికి మీరందరూ కూడా ఎదగాలని చెప్పి నా రాజ్యలక్ష్మీదేవిని, నా రాజరాజేశ్వరి మాతను నేను కోరుతున్నాను. ఈ ప్రాంగణంలో రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, సరస్వతి శ్రీచక్రమేరు, అతి పెద్ద శ్రీచక్రమేరు ప్రతిష్ట చేసేటప్పుడు విశ్వంజీ గారు అన్నారు, అలాగే కుర్తాళం పీఠాధిపతి అన్నారు, నీకు ఎంత ధైర్యం రా, చిన్న చిన్న శ్రీయంత్రాన్ని అర్చించడానికే, ఆరాధించడానికే అంత సమయం పడుతుంది, మరి నువ్వు ఇంత పెద్దది పెట్టావు అని చెప్పి. నేను ఆరాధించడం లేదు, కొన్ని వందల వేల మంది ఆడపిల్లలు ఇక్కడ వచ్చి కుంకుమ పూజ జరుపుకుంటే వాళ్ళు సుమంగళులుగా ఉంటే ఆ బలమే దీన్ని నడిపిస్తుంది. ధనాని భూమౌ పశువశ్చ గోష్ఠే నారీగృహద్వారి జనశ్మశానే దేహశ్చితాయాం పరలోక మార్గే కర్మానుగో గచ్చతి జీవ ఏకః. ఆర్జించిన ద్రవ్యం భూమిలో ఉండిపోతుంది, పశుబలమంతా గోశాలలో ఉండిపోతుంది. ధర్మపత్నికి ప్రాణానికి ప్రాణంగా చూస్తున్నటువంటి ధర్మపత్ని గడప వరకు మాత్రమే వస్తుంది. బాగా పెంచి పోషించినటువంటి పార్థివ శరీరం మట్టిలో కలిసిపోతుంది. నువ్వు ఆర్జించిన కీర్తి, నువ్వు ఆర్జించిన ద్రవ్యం, నువ్వు ప్రేమించినటువంటి ధర్మపత్ని, వారసుడుగా భావించే నీ కొడుకు ఇక్కడే ఉండిపోతారు. అందుకే ఉర్దూలో షాయరీ ఉంది, జనాజా నిక్లా జనాజా కే పీछे రాఖో నిక్లా పర్ ఓనా నిక్లా కిస్కే జనాజా నిక్లా. జనాలు వెళ్ళిండ్రు, ఎవరి గురించి జనాలు వెళ్ళిండ్రో వాడు మాత్రం అక్కడ కాలిపోయిండు, వీళ్ళు మాత్రం మళ్ళీ వాపసు వచ్చిండ్రు. కాబట్టి పరమోన్నతమైనటువంటి బ్రాహ్మణ జన్మ మనకు వచ్చినందుకు ఉపకారం చేద్దాం, ధర్మబద్ధి ఉందాం. ఎందుకంటే అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం హోతారం రత్నధాతమం. ఉపనిషత్తుల చేత, వేదముల చేత ఘోషింపబడ్డటువంటి, నమస్కరింపబడ్డటువంటి జాతి బ్రాహ్మణ జాతి. కాబట్టి మనందరం కూడా సమైక్యంగా ఉండాలి. ఇవాళ బాల శ్రీనివాస్ చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అమోఘమైంది. వక్తల ప్రసంగాల తరువాత బ్రాహ్మణ సంక్షేమ వేదిక రూపొందించిన వివాహ సమాచారం పుస్తక ప్రతిని అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆ తర్వాత జరిగిన సన్మాన కార్యక్రమంలో పేద బ్రాహ్మణులకు ఉచితంగా నిత్యావసర సరుకులను అందజేసిన దాతల డాక్టర్ దివ్యమాలిని, మల్లికార్జునరావులతో పాటు శ్యామా సుందర్ను, శేషగిరిని, నరేంద్ర శర్మ, శ్రీమతి లీలాకుమారిలను ఘనంగా సత్కరించారు. గత సంవత్సర కాలంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఉన్నత స్థాయికి చేరడానికి కృషి చేస్తున్న కార్యవర్గ సభ్యులను వేదికపై ఆసీనులైన అతిథుల చేతుల మీదుగా సత్కరించారు. ఈ వేడుకను జయప్రదం చేయడానికి విచ్చేసిన అతిథులను కూడా బ్రాహ్మణ సంక్షేమ వేదిక కార్యవర్గ సభ్యులు దుశ్శాలవ మెమెంటోలు అందజేసి వారిని సన్మానించారు.
అటు పిమ్మట కరోనాతో ఇబ్బంది పడుతున్న దాదాపుగా 600 మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులను, చీరలను, ధోతి, ఉత్తరీయంను, విద్యార్థులకు నోట్బుక్స్ను అందజేశారు. చివరిలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక ప్రధాన కార్యదర్శి శ్రీ మోహన్ కుమార్ గాంధీ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రాము, ఉపాధ్యక్షులు స్వామి, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, AB6 న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ AB6 న్యూస్ ఛానల్. AB6 న్యూస్, ఇది పూర్తిగా ఉచితం. ఆధ్యాత్మికం, ప్రవచనాలు, బ్రాహ్మణుల కార్యకలాపాలు, ప్రముఖుల విశేషాలు, జీవన చిత్రం, లైవ్ కవరేజీలు. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ పై క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ AB6 న్యూస్.